ప్రతి ఒక్కళ్ళు మనం నాకు అన్నీ తెలుసు అనుకోవటం కాదు, కానీ ప్రేమ కలిగి ఉండాలండి. ప్రేమ కలిగి ఉంటేనే ప్రతి మనిషిలో నువ్వు మంచిని చూడగలవు. మంచి థింగ్సే వస్తాయి, మంచి ఆలోచనలే నీకు కూడా వస్తాయి. దేశముతో నిండిపోయి ఒక మనిషిని నెగిటివ్గా ఆలోచించి, ఒక మనిషి పట్ల ఎవరైనా ఏదన్నా ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటను పట్టుకొని ఎవరో ఏదో చెప్పారని ఒక మనిషికి తీర్పు తీర్చేవారిలా నెగిటివ్గా ఆలోచించటం మొదలు పెట్టారు అని అంటే నిజాన్ని కూడా ఇంకా ఆ మనుషులు నమ్మలేరండి, వాస్తవాన్ని కూడా తీసుకోలేరు. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ వాళ్ళు నెగిటివ్ ఆలోచనతోనే ఉన్నారు కనుక వాళ్ళకి ఇంకా నిజం చెప్పినా కూడా వాళ్ళ చెవికి ఎక్కదు, వాళ్ళు తీసుకోలేరు, నెగిటివ్గానే ఆలోచిస్తారు. ఎందుకంటే ఇక వాళ్ళు నచ్చినట్టుగా ఆలోచిస్తారు. ఇక వాళ్ళకి నచ్చిందే కరెక్టు, వాళ్ళు చెప్పిందే కరెక్టు, వాళ్ళు చెప్పినట్టుగా వింటేనే మంచి. లేదా ఈ మనిషి అలా కాదు, నాకు నచ్చలేదు అని ఏ మాట చెప్పినా కూడా ఇంకా అదంతా నెగిటివ్గానే తీసుకుంటారు. ఇంకేం మాట్లాడినా కూడా వాళ్ళకి ఇంకా ఆ మనిషే నచ్చదు కాబట్టి నెగిటివ్ ఆలోచన చేస్తారు. కాబట్టి ఇంక ఆ మనిషి ఏ పని చేసినా వ్యర్థంగానే ఆలోచించగలుగుతారు, ఇక దాన్ని తీసుకోలేరండి. మంచిగా చూస్తేనే ఒక మనిషిని నిజమైన తండ్రి ప్రేమను మనం పొందుకుంటేనే ఒక మనిషిలో మంచి చూడగలం. నేను దేవుణ్ణి ప్రేమించాను, దేవుడి దగ్గరికి వెళ్తున్నాను అంటే కాదండి. నిజంగా ప్రేమించావు అని అంటే ప్రతి మనిషిలో కూడా పాజిటివ్గానే ప్రతి మనిషిని చూడాలి. ఒక మనిషిని చేసి తప్పును బట్టి ఆ మనిషిని కేటాయించకూడదు. చిన్న చిన్న తప్పిదాలు పొరపాట్లు ప్రతి మనిషిలో ఉంటాయి. లేకుండా నీతిమంతులు ఎవరున్నారు? ఎవరూ లేరు కదా.